హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలు అంటించారు కడియం శ్రీహరి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ పంచాయతీపై నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ వింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కొండా మురళి. అయినా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలంటించారు కడియం శ్రీహరి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ పంచాయతీపై నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ విన్నది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కొండా మురళి. అయినా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. రైట్, హైదరాబాద్ గాంధీ భవన్ లో అయితే క్రమశిక్షణ కమిటీ భేటీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇటు కడియం శ్రీహరి అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే దాదాపు గంట అవుతా ఉంది. ఈ యొక్క గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరై వారి యొక్క వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా అటు మొదటి నుంచి ఎక్కడ విభేదాలు తలెత్తాయి, కొండా మురళి దంపతుల ఎందుకు వివాదం చెలరేగింది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేస్తూ వచ్చినటువంటి కామెంట్స్ ఆ క్రమశిక్షణ కమిటీకి వివరించేటటువంటి క్రమంలో కూడా అటు మొదట ఈ యొక్క సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవిపై స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేశారు. అనవసరంగా ఈ యొక్క వివాదానికి అడావిడి చేస్తా ఉన్నారు అనేటటువంటిది కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సమస్య యొక్క తీవ్రత తగ్గిస్తున్నారా, పెంచే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కీలకమైనటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా ఇప్పటికే ఇరు వర్గాల వివరణ తీసుకుంది క్రమశిక్షణ కమిటీ. ఆ తర్వాత లిఖితపూర్వకంగా కూడా కొండా మురళి నుంచి వివరణ కోరినటువంటి పరిస్థితి ఉంది. ఆ వివరణ కూడా క్రమశిక్షణ కమిటీకి అందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు ముగిసిన అనంతరం కూడా దీని సాగదీత ఎంతవరకు సమంజసం అనే కోణంలో కూడా కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా గాంధీ భవన్ వేదికగా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల వివరణ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి కూడా అటు క్రమశిక్షణ కమిటీకి అటు కొండా సురేఖ దంపతుల పైన ఫిర్యాదు చేసినట్లు మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, అదేవిధంగా విభేదాలు కూడా తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఇప్పటికే అటు గాంధీ భవన్ కు ఈ పంచాయతీ చేరింది. ఈ పంచాయతీ సద్దుమణుగుతుంది అనుకునేటటువంటి క్రమంలో కూడా మరోసారి విడతల వారీగా ఈ యొక్క నేతలను వివరణ కోరుతున్న నేపథ్యంలో కొంత కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆక్షేపరిచితమై ఇప్పుడే గాంధీ భవన్ నుంచి ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఈ యొక్క భేటీ ముగిసింది. అయితే వారు మీడియాతో మాట్లాడతారు లేదా అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బయట ఏ ఒక్కరు కూడా మాట్లాడవద్దు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క భేటీ ముగిసింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క భేటీకి సంబంధించి మరికొంత సేపట్లో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి చర్చలు జరిగింది, అదేవిధంగా దీనికి ఏమైనా ఈ వివాదాలకు సంబంధించి
ఏమైనా సద్దుమణించేటటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, మొత్తానికి ఇటు కొండా ఫ్యామిలీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఈ కమిటీ అనేది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు? పూర్తి స్థాయిలో కూడా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేయడం పట్ల అటు పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డితో పాటు నాయన్ రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు దీనిపైన పూర్తి స్థాయిలో వివరణ కోరిన అనంతరం క్రమశిక్షణ కమిటీ పిసిసి చీఫ్ కు అదేవిధంగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక అందించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదో ఒక వర్గానికి ప్రధానంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇరు వర్గాలతో సంప్రదింపులు చేశారు. పూర్తి స్థాయిలో కూడా అటు పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇద్దరు సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అయితే ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎవరికైనా చౌకాస్ నోటీసులు ఇస్తారా అనేటటువంటి చర్చ అయితే గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.